నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో ఉన్న రాజకీయాలు తారాస్థాయిలో ఉన్నాయి. అన్నా చెల్లెళ్ల రాజకీయ మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అయితే వైఎస్ షర్మిల ఏపీసీసీ చైర్మన్ అయిన తర్వాత ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచార రంగంలోకి దిగిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆమె తన అన్న జగన్ పరిపాలన మీద ఘాటైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన పరిపాలన తీరు మొత్తం మీద ప్రాజెక్టుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, మద్యం విషయంలో కానీ, శాండ్ మాఫియా అని లేకపోతే ల్యాండ్ మాఫియా అని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చేసే వీటన్నిటి మీద ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే వీటికి ప్రతి విమర్శలు చేయడం జగను ప్రత్యక్షంగా చేయలే. జగన్కి ప్రచారం చేయడానికి, జగన్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కౌంటర్ అటాక్ చేయడానికి డైరెక్ట్గా జగన్ కొంతమంది విషయంలోనే ఆయన జోక్యం చేసుకుంటాడు. ప్రముఖ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడవచ్చు, లేకపోతే జనసేన పార్టీ అధినేతని దత్తపుత్రుడు అని అనొచ్చు, డైరెక్ట్గా ఎల్లో మీడియా అని చెప్పి వాటి మీద ఆయన జగన్ డైరెక్ట్గా మాట్లాడవచ్చు. కానీ షర్మిల విషయంలో మాత్రం ఆయన ప్రత్యక్షంగా మాట్లాడాలి. ఎప్పుడన్నా ఒకసారి నా చెల్లెళ్ళను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు అని అన్నాడే కానీ డైరెక్ట్గా ఆమె షర్మిలని కానీ సునీతని కానీ డైరెక్ట్గా ఆయన అటాక్ చేయలేదు, మాటలతోటి అటాక్ చేయలేదు. ఆ పనిని తన కింది వాళ్ళకు ఒప్పచెప్పాడు. రోజా కానీ, లేకపోతే బత్సత్రుడు కానీ, లేకపోతే పెద్దిరెడ్డి కానీ, ఇంకొద్ది విజయసాయిరెడ్డి కానీ వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళను విమర్శించారు. ముఖ్యంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళలాగానే కాంగ్రెస్ను కూడా డీల్ చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళు షర్మిల విషయంలో కూడా చాలా తీవ్రంగానే విమర్శించారు. రోజా కూడా చాలా తీవ్రంగానే షర్మిలను విమర్శించింది. షర్మిల కూడా రోజాని మిగతా వాళ్ళందరూ కూడా అదే స్థాయిలో విమర్శించారు ఆమె. అయితే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెల మీద ప్రత్యక్షంగా ఒక మాటలతోటి ఆయన కొద్ది తీవ్రమైనటువంటి విమర్శ చేశాడు. ఆమె దాదాపుగా తెలుగుదేశం పార్టీకి అట్లాగే తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు లొంగిపోయిందని చెప్పి, పచ్చ చీర కట్టుకొని అక్కడికి వెళ్ళిందని చెప్పి ఆయన ప్రత్యక్షంగా తన చెల్లెల్ని ప్రస్తావించి విమర్శించాడు ఆయన. అయితే ఈ చీర విషయంలో మిగతా వాళ్ళు ఇది సభ్యత కాదు, సంస్కారం కాదు, చెల్లెల మీద ఎలాంటి మాట మాట్లాడతావా అని చెప్పి పచ్చ చీర విషయంలో వాళ్ళు మాట్లాడారు. కానీ ఇక్కడ ఆయన పచ్చ చీర అని అనడం తెలుగుదేశాన్ని ఉద్దేశించి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండాలని నువ్వు అట్లా ఉన్నావని చెప్పి తన చెల్లెలను అన్నట్లుగా మనకు అర్థమవుతూనే ఉంది. కానీ చీర మీద ఆయన విమర్శించినట్లు కాదు. అది ఆయన తెలుగుదేశంతో అనుసంధానం కావడం విషయంలో వాళ్ళకు దగ్గరగా ఉండటానికి నువ్వు అలా తయారయ్యావని చెప్పాడే తప్ప చీరని విమర్శించడం కాదు. అది దాన్ని ప్రతిపక్షాలు తప్పుదావ పట్టించే ప్రయత్నం చేశారు. అది సరైనది కాదు. కానీ ఇక్కడ విమర్శ అన్నది ఆమె రాజకీయంగానే ఆమెను విమర్శించాడు, ప్రత్యక్షంగా ఆయన విమర్శించాడు. ఇకపోతే షర్మిల గారు చేసేటటువంటి విమర్శలను తిప్పికొట్టడానికి ఎప్పుడు వెనకాడాలి, చాలా అన్నింటిని కూడా తిప్పికొట్టినాడు. అది వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ లేడు అని వైఎస్ఆర్ని చాలా తీవ్రంగా విమర్శించినటువంటి దూషించిన, అసెంబ్లీ సాక్షిగా దూషించిన బొత్స సత్యనారాయణ గారు నాకు తండ్రి లాంటి వాడని జగన్ అంటాడు. అంటే వైఎస్ఆర్ని అంతగా దూషించినటువంటి వాళ్ళను తండ్రి లాంటి వాళ్ళని ఎట్లా అంటాడు? అట్లాగే వైఎస్ఆర్ని తీవ్రంగా విమర్శించిన వాళ్ళందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. కాబట్టి అది వైఎస్ఆర్కి ఆయన వారసుడు ఎట్లా అవుతారు? నేను నిజమైనటువంటి వైఎస్ఆర్ వారసురాలని, వైఎస్ఆర్ బిడ్డని అని చెప్పి ఆయనకు వారసురాలు, సరైన వారసురాలు నేనే అని చెప్పి వైఎస్ అభిమానుల ఓట్లన్నీ తన వైపు తిప్పుకోవడానికి షర్మిల చాలా స్పష్టంగా ఆమె ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ ప్రయత్నంలో ఆమెకి ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే వైఎస్ఆర్ని దూషించిన వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారని చెప్పడం ఆమెకు ఉన్నటువంటి ఒక ఆయుధం. అది బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. వైఎస్ఆర్ విషయంలో ఏదైతే అన్యాయంగా మాట్లాడారో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారని చెప్పి ఆమె చెప్తూ ఉన్నది. అయితే జగన్ కూడా అదే పని చేస్తున్నాడు. నువ్వు వైఎస్ఆర్ బిడ్డను అంటావు, వైఎస్ఆర్ వారసురాలను అంటావు, వైఎస్ఆర్ని ఇరుకుని పెట్టింది, వైఎస్ఆర్ని విమర్శించింది, వైఎస్ఆర్కి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా. అలాంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉండి వైఎస్ఆర్కి గురించి ఎట్లా మాట్లాడతావు, నువ్వు వైఎస్ఆర్కి ఎట్లా నువ్వు వారసురాలు అవుతా అని చెప్పి వీళ్ళు విమర్శిస్తున్నారు. మొత్తానికి తెలియదు ఏంటంటే వైఎస్ఆర్కి నిజమైన వారసులు మేమే అని చెప్పి జగన్ అనడం,
వైఎస్ఆర్కి నిజమైన వారసురాలను నేనే అని, వైఎస్ జగన్ పార్టీలో వైఎస్ఆర్కి సంబంధం లేదని, వైఎస్ఆర్ని అవమానించే వాళ్ళే ఉన్నారని చెప్పడం ఈమె వంతు అయింది. ఇంకపోతే వైఎస్ఆర్ పార్టీ మీద, వైఎస్ఆర్ ప్రభుత్వం చేసే పరిపాలన విధానాల మీద కూడా షర్మిల తీవ్రంగా విమర్శలు చేసినప్పుడు వాళ్ళు కూడా మద్యం విషయంలో కానీ, అంటే మద్యం పాలసీ విషయంలో కానీ, శాండ్ విషయంలో కానీ, ల్యాండ్స్ విషయంలో కానీ, తర్వాత రౌడీయిజం విషయంలో కానీ షర్మిల చేసేటటువంటి తీవ్రమైన విమర్శలన్నింటి కూడా వాళ్ళు తిప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ కడప నియోజకవర్గంలో షర్మిల ఎంపీగా నిలబడిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటే, ఎన్నికల తర్వాత తాను రాష్ట్ర రాజకీయాల్లో ఉండనని చెప్పడం అదొక ఉద్దేశం. ఆమెకి స్పష్టమైన అవగాహన ఒకటి ఉన్నది. ఏమిటి ఆమెకి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టయితే తానే ముఖ్యమంత్రి అవుతుంది కదా, అలాంటప్పుడు తాను ఎమ్మెల్యేగానే నిలబడాలి. ఎమ్మెల్యేగా నిలబడకుండా ఎంపీగా నిలబడిందంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. మొన్న పోటీ అంతా కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు, ఇటు జగన్. కాబట్టి జగన్ అధికారంలోకి వస్తాడా రాడా అన్నది కంటే కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనే స్పష్టత ఆమెకున్నది. అందుకే అసెంబ్లీలో నిలబడకుండా ఎంపీ స్థానంలో నిలబడింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెసేతర పార్టీ ఏది అధికారంలోకి వచ్చినా తాను జాతీయ రాజకీయాల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఆమె ఎంపీ స్థానంలో నిలబడింది. కడప ఎంపీ స్థానంలో నిలబడి ఆమె చేసేటటువంటి విమర్శలు అన్నీ కూడా కడపకి జరిగినటువంటి, ఆమె కడపలో ఏమి అభివృద్ధి చెందిందని కానీ, అట్లాగే సునీత మాట్లాడేటువంటి విమర్శల్లో కానీ, వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గురించి ప్రస్తావిస్తూ హత్యకు కారకులైనటువంటి వాళ్లను ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడని ఈ విమర్శలు చేసినప్పుడు ఆయన కూడా అదే పద్ధతిలో వాటిని తిప్పుకుంటున్నారు. కనుక ఇక్కడ అన్నా చెల్లెళ్ళ మధ్యలో జరిగేటటువంటి ఈ సమరం కొంతమంది విశ్లేషించినట్టుగా ఇది ఆస్తుల కోసం తగాదా కాదు, ఆస్తుల కోసం పోటీ కాదు, అధికారం కోసం పోటీ. అధికారము ఇప్పుడు వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి షర్మిల ఎంత విశ్వ ప్రయత్నం చేసిందో అందరికీ తెలిసిన విషయమే. జగన్ వదిలిన బాణంగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, పార్టీ కోసం చేసింది. ఆ తర్వాత సహజంగానే పార్టీ కోసం అంత పనిచేసినటువంటి వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో వాటా కోరుకుంటారు, అధికారంలో పాలు కోరుకుంటారు. కానీ అది లభించలేదు. ఆమె లభించకుండా అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత తెలంగాణ వచ్చి తెలంగాణలో అధికారంలో రావడానికి అనుకూలంగా పార్టీ పెట్టినారు. ఇక్కడ జరిగిన తెలుసుకున్నటువంటి పరిణామాల తర్వాత తెలంగాణలో తాను అధికారంలోకి రావటం అన్నది అసాధ్యం అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇక్కడున్నటువంటి పార్టీని కాంగ్రెస్లో మెర్జీ చేసి ఏపీ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి అక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నది షర్మిల. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వైఎస్ఆర్ వారసుడుగా అక్కడ అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబం అధికార రాజకీయాల్లో ఉండేటటువంటి కుటుంబం, అది రాజకీయ కుటుంబం, ఒక రాయల్ కుటుంబం అని చెప్పాలి. ఆ కుటుంబము వాళ్ళు హాయిగా జీవించడానికి తరతరాలకు సరిపడా ఆస్తులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కానీ, 100 కోట్ల ఆస్తులు కానీ, నిన్న అఫిడవిట్లో వైఎస్ షర్మిల ప్రకటించిన ఆస్తులు 168 కోట్లు. అంటే ఆమెకి రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా కొన్ని తరాల పాటు హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఆనందంగా జీవితం గడపచ్చు. కానీ అలాంటి జీవితాన్ని వాళ్ళు కోరుకోరు. ఒక వైఎస్ఆర్ కుమారుడు కానీ కుమార్తె కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ రాజకీయాలతో సంబంధం లేకుండా హాయిగా జీవితం గడపాలని కోరుకోరు. ఎవరు వాళ్ళిద్దరు కోరుకోరు. వాళ్ళు అయితే అధికార పక్షంలో ఉండాలి, ఏదైనా ఓడిపోతే ప్రతిపక్షంలో ఉండాలి, అంతే తప్ప రాజకీయాలతో సంబంధం లేకుండా కోరుకోరు. కాబట్టి ఈ పోటీలో అధికార పక్షంలో ఉండాలనే కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉండాలనే కోరుకుంటాడు, షర్మిల కూడా అధికార పక్షంలో ఉండాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ రాజకీయ సమరం ఇద్దరి మధ్యలో రాజకీయ సమరం జరుగుతూ ఉన్నది. అయితే అన్నతో పోటీ పడకుండా ఉండాలనుకుంటే తెలంగాణలో రావాలనుకున్నది ఇక్కడికి వచ్చింది ఆమె, కానీ తెలంగాణలో ఇక్కడ సాధ్యపడలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె ఇప్పుడు పనిచేస్తూ ఉన్నది. కానీ తానే అధికారంలోకి రావాలని తెలుగుదేశం కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ రాకుండా తానే అధికారంలోకి రావాలని పట్టుదల జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్యలో చాలా పెద్ద సమరం జరుగుతూ ఉన్నది, మాటల సమరం జరుగుతూ ఉన్నది.
దీంట్లో ఇటు కొంతమంది ఆమె వైపు చేరతారు, అటు కొంతమంది ఆయన వైపు చేరతారు. ఆయన వైపు ఉన్న వాళ్ళు షర్మిలను విమర్శిస్తారు, షర్మిల పక్షాన్ని మాట్లాడే వాళ్ళు జగన్ను విమర్శిస్తారు. కానీ ప్రకృతి ధర్మం ఏంటంటే ఇంకొకటి కూడా ఉన్నది. ప్రకృతి ధర్మం అదేంటంటే రక్త సంబంధం. ఈ రక్త సంబంధం అన్నిటికన్నా గొప్పది. ఈ రక్త సంబంధం వల్ల ఇప్పుడు రాజకీయ వైరంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంకొకసారి కలిసిపోవచ్చు. ఎవరు చెప్పలేరు. రాజకీయాల్లో ఏం జరిగినా జరగవచ్చు. వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదరవచ్చు. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్యలో రాజీ కుదరవచ్చు. షర్మిలకి కొన్ని పదవులు ఆయన కట్టబెట్టవచ్చు, ప్రభుత్వంలో భాగం కావచ్చు. ఏం జరిగినా ఆశ్చర్యపెక్కలే, ఏమో గుర్రం ఎగరవచ్చు. అప్పుడు వీళ్ళిద్దరిని విమర్శించిన వాళ్ళు ఏమవుతారు? అందుకని జగన్ పక్షాన ఉండి షర్మిలను విమర్శించేవాళ్ళు కానీ, షర్మిల తరఫు నుండి జగన్ను విమర్శించేవాళ్ళు కానీ ఈ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు వాళ్ళిద్దరు ఏకమైతే ఎప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు ఏమైపోతారు, రాజకీయంగా ఏంటన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. అట్లాగే ఇప్పుడు జగన్ కుటుంబం అంటే వైఎస్ఆర్ కుటుంబం అధికారానికి రాజకీయాలకు దూరంగా ఎలా ఉండరో చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా అంతే. చంద్రబాబు నాయుడికి ఆస్తులు తక్కువ, హాయిగా జీవించలేనివాడ. అయితే వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏం చెప్తారంటే మేము ప్రజా సేవ చేయడం కోసం వస్తున్నాం, రాజకీయాల్లోకి ఉంటారు. ఎవరైనా అదే చెప్తారు. నేను అధికారం కోసం రాజకీయాల్లోకి వస్తానని చెప్పరు కదా. ఈ దృష్ట్యా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయం, అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ మాటల యుద్ధం ఇంకా కొద్ది రోజులు, ఈ 15 రోజుల దాకా ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవి ఇంకా కొద్దిగా తీవ్ర స్థాయిలోకి రావచ్చు. కొత్త మాటలు కూడా బయటికి రావచ్చు. అప్పుడు మనం ఆలోచిద్దాం. మిత్రులారా, ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళ గురించి విమర్శించే విషయంలో మాత్రం సంయమనం పాటించాడు, చెడు మాటలు వాడలేదు, హుందాగానే ప్రవర్తించాడని చెప్పాలి. ఈ విమర్శ అంటారా, చీర విమర్శ కూడా అది ఆయన తప్పుడుగా విమర్శించాలని కాదు. మొత్తానికి అయితే తప్పలేదు. ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత అవతల చెల్లెలు ఉన్నా అన్న ఉన్నా కానీ విమర్శించాల్సిందే. కాబట్టి అదే జరిగింది. మనం ఇంకా ఫర్దర్గా ఈ విషయంలో ఏం జరుగుతున్నది వేచి చూడాల్సిందే. మిత్రులారా, ఇలాంటి రాజకీయ, సామాజిక, సాహిత్య చర్చల కోసం పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.